జై శ్రీరామ్ అండి. ఇవాళ టాపిక్ ఏంటి అంటే చాలా బాధాకరమైన విషయం. వైజాగ్లో ఎంఆర్ఓ గారిని అత్యంత దారుణంగా ఆయన ఇంటి దగ్గరే ఆయన అపార్ట్మెంట్లోనే చంపేయటం. దీని గురించి నేనేం మాట్లాడతాను, కేసు జరుగుతున్నప్పుడు చంపిన నేరం చేసిన వ్యక్తి దొరకనప్పుడు నేనేం చెప్తాను దీని గురించి అంటే, ఒక మనిషి ఎంత పెద్ద స్థాయి ఆఫీసర్ అయినా కూడా ఆ మనిషి అవతల వాళ్ళు మన ఏం చేస్తారని కూడా చిన్న డౌట్ కూడా రాకుండా అవతల మనుషులని ఆయన ఎంత కిరాతకంగా ఆయన చంపారనేది మనం వైజాగ్లో ఎంఆర్ఓ గారిని చూసిన తర్వాత మనకు అర్థమైంది. దీని గురించి నేనేం మాట్లాడతాను అంటే, ఏ డిపార్ట్మెంట్ అన్నా అవనివ్వండి, ఈ రోజుల్లో ముఖ్యంగా ఇప్పుడు ప్రతి చోట భూముల వాల్యూ పెరిగిపోయిన తర్వాత, పొలాల వాల్యూ పెరిగిన తర్వాత, ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ దగ్గరికి వచ్చేసరికి నా అనుభవాల్లో మా ఇంట్లో మా ఫాదరు మా బ్రదర్సు ఎన్నిసార్లు ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ తిరిగారో, మా బాబాయ్ కూతుర్లు, ఆఖరికి తండ్రి చనిపోయిన తర్వాత మా బాబాయ్ కూతురు కూడా చాలాసార్లు అది ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ తిరిగి మా నాన్నగారి పేరుతో చనిపోయారు, మా నాన్నగారి పేరుతో ఉన్న పాస్బుక్ నా పేరుకి మార్చండి అని చెప్పి వాళ్ళ అమ్మ, మా పిన్ని, మా బాబాయ్ కూతురు కూడా కొన్ని వందల సార్లు ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ తిరిగారు. డెత్ సర్టిఫికెట్ మా బాబాయ్ది వచ్చినా కూడా కనీసం అది మార్చమన్నా కూడా చాలా సంవత్సరాల తరబడి అది మార్చకుండా వాళ్ళు తిప్పించుకుంటూనే ఉన్నారు. ఇంకోటి, ఆన్లైన్లో మన బంధువుల పేర్లతో ఉన్న పొలాలు వేరే వాళ్ళ పేర్లతో వెళ్ళిపోయినాయి, మా పొలం మాకు కావాలండి అని చెప్పి ఒక 70 ఏళ్ళు ఆయన ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ తిరుగుతుంటే కనీసం 1 ఇయర్ నుంచి దానికి మళ్ళీ కొలతలు వేయాలండి, కొలతలు వేసి ఎవరిదేంటో సరిహద్దు చూసి చేస్తామన్నా ఎన్నిసార్లు వాళ్ళు అర్జీ పెట్టుకున్నా ఎంఆర్ఓ కానీ విఆర్ఓ కానీ తహసీల్దార్ కానీ ఎవరు పట్టించుకోకపోగా ఆ భూ సమస్యని పరిష్కరించట్లేదు. అదేంటండి, ప్రజల కోసం నియమించబడ్డ ఆఫీసర్లు పొలాల విషయాలు వచ్చేసరికి ఆన్లైన్లో వేరే వాళ్ళ పేర్లు ఉన్నాయి, లక్షల రూపాయలు ఖరీదు చేసే పొలాలు, 25 లక్షలు 50 లక్షలు బయట ఉన్న పొలాలు, మా పొలాలు వేరే వాళ్ళ పేర్లతో ఎక్కితే ఎలాగండి, మా సమస్యకు పరిష్కరించండి అని చెప్పి అడిగినా సరే స్పందన లేదు. పాస్బుక్లు ఇమ్మన్నా స్పందన లేదు. 100 సంవత్సరాల నుంచి మా నాన్నగారి పొలం నాకు రాయండి అని ఒక 70 ఏళ్ళు ఆయన నా పేరుతో పాస్బుక్లు ఇమ్మన్నా స్పందించరు. సరే, రెవెన్యూ డిపార్ట్మెంట్ దగ్గరికి వచ్చేసరికి పొద్దున వెళ్ళి రాత్రి దాకా పడిగాపులు కాసేదాకా ఫలితం లేదు. ఆన్లైన్లో మనం డాక్టర్లను పెట్టుకుంటే ఎన్నింటికో అన్నింటికి టైం ప్రకారం వస్తున్నారు, ఒక 200 రూపాయలు ఫీజు చెల్లిస్తున్నాం, చక్కగా చూపించుకుంటున్నాం, హెల్త్ విషయాన్ని వస్తున్నాం. అలాగే మన సమస్యల కోసం కూడా ఫోన్ చేస్తే ఆన్లైన్లోనే ఈరోజు లైసెన్స్ ఛానళ్ళు కడుతున్నారు, ఆన్లైన్లోనే ఈరోజు మనం స్లాట్లు పెట్టుకుంటున్నాం, ఆన్లైన్లోనే మనం ఏదైనా ఆధార్లు కానీ జరుగుతున్న టైంలోనే ఎంఆర్ఓ రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా మనము వాళ్ళ అపాయింట్మెంట్ కావాలి అంటే ఆన్లైన్లోనే సెట్ చేసుకుని బలానా టైం మనకి కేటాయిస్తే బాగుంటుందేమో అనిపించిందండి నాకైతే ఇవాళ. ఎందుకంటే ఎంతో ప్రేమతో బంధువులు ఇచ్చింది, తరతరాల నుంచి వచ్చింది. ఒక ఆడపిల్లకి పసుపు కుంకుమ కింద మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మా నాన్న చనిపోతే ఆ అమ్మాయి పసుపు కుంకుమ రాసిన తర్వాత వాళ్ళ ఫాదర్ చనిపోయారు. ఆ అమ్మాయి తిరిగినట్టుంది కానీ వాళ్ళ నాన్నగారి పేరుతో ఉన్నది ఈ రోజుకి అమ్మాయికి రాలేదు, ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ తిరిగి. అందుకనే ఇట్లాంటివి కూడా ఆన్లైన్లో ఎక్కితే రెవెన్యూ డిపార్ట్మెంట్కి ప్రజలకు కూడా సంబంధం లేకుండా ఉంటే బాగుంటుందేమో నాకు అనిపించింది. పెద్దవాళ్ళు మీ అందరికీ ఏమన్నా తప్పుగా అనిపిస్తే ఏమనుకోమాకండి. ఎందుకంటే ప్రజలకి ఈ నాయకులకి కనెక్షన్ లేకుండా ప్రతిదీ ఆన్లైన్లో ఎలా చేస్తున్నారు. ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్ దగ్గరికి వచ్చేసరికి కూడా బలానా పేరుతో ఉన్న బలానా బాపిరాజు గారికి ఇంత పొలం ఉంది, ఇది ఆన్లైన్లో వేరే వాళ్ళ పేరుతో ఎక్కిందని ఎలా ఆన్లైన్లో చూపిస్తుందో, అలాగే దీన్ని సరిచేయండి అనే అప్లికేషన్ కూడా ఆన్లైన్లో మనకి మారేటట్టుగా ఈ నాయకులు, ప్రజానాయకులు, ప్రజా పరిపాలన చేతిలో లేకుండా ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ చేతిలో లేకుండా ఉంటే బాగుంటుందేమో అనిపించింది. ఎందుకంటే ఒక టయానికి రమ్మని చెప్పి ఎంతసేపు బయట కూర్చున్నా వెయిట్ చేయించడం. ఇంకోటి, సభాముఖంగా మీరు ఎవరు అనుకున్నా కూడా నేను చెప్పేది ఏంటంటే, రిజర్వేషన్స్ అనేవి వచ్చిన దగ్గర నుంచి
ఈ లోకల్గా వచ్చిన వాళ్ళందరికీ ఉద్యోగాలు వచ్చిన తర్వాత ఎవరన్నా కొంచెం పెద్దగా కులస్తులు వెళ్ళి మాకు ఈ పని చేసి పెట్టమంటే ఏంటి దబాయించి మాట్లాడుతున్నా అండి, కొంచెం తగ్గి మాట్లాడు, నేను తర్వాత చేస్తాను, వాళ్ళ చేత పనులు చేయించలేకపోతున్నాం. మీరు ఏ కామెంట్స్ పెట్టుకున్నా అభ్యంతరం లేదండి. బయట ప్రపంచంలో ప్రజలు ఇబ్బంది పడుతున్నది చెప్తున్నా నేను. అర్థమైందా? దబాయించి మాట్లాడతావేంటి, తగ్గి మాట్లాడు, మేము చేస్తాం కదా, నువ్వు వెళ్ళు. ఎన్ని ఏళ్ళకి? అది ఆన్లైన్లో కూడా డాక్టర్కి రేటింగ్స్ ఎలా ఉంటున్నాయో, ఆన్లైన్లో లాయర్లకి రేటింగ్స్ ఎలా ఉంటున్నాయో, ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ కాదు ఏ డిపార్ట్మెంట్కైనా బలానా ఆఫీసర్కి ఇన్ని రేటింగ్స్. ఇప్పుడు ఎమ్మెల్యేలకు చూడండి ఏం చేస్తున్నారు, బలానా ఎమ్మెల్యే బలానా చోట బాగా పనిచేయలేదంటే అక్కడి నుంచి తీసేసి వేరే చోట ఎలా ఇస్తున్నారో, అలాగే ఏ ఆఫీసర్ అన్నా సరిగ్గా రెవెన్యూ డిపార్ట్మెంట్లో పనిచేయట్లేదని రేటింగ్ ఇమ్మని చెప్పి ప్రజలను అడిగి చూడండి ఒకసారి, ఏ రేటింగ్ ఇస్తారో నేను చూస్తాను. దయచేసి రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరైనా వీడియో చూస్తున్నా మీ దగ్గరికి ప్రజలు వాళ్ళ కడుపు పట్టుకుని తాపత్రయపడి రూపాయి కూడబెట్టుకుని స్థలాలు కొనుక్కుని పొలాలు కొనుక్కుని పిల్లలకు ఉంటాయని చెప్పి ఎక్కడో అమెరికాలకు వెళ్ళి సెటిల్ అయిన వాళ్ళ భూములు దాచుకుని వాళ్ళ కోసం ఆ పొలాల చుట్టూ తిరుగుతూ ఇన్ని తగాదాలు పడ్డా ఎవడ ఆక్రమించుకుంటాడా, ఎవడొచ్చి జెండా పాతాడా అని చెప్పి 70 ఏళ్ల వయసులో పిల్లల దగ్గర లేకుండా పొలాల చుట్టూ తిరుగుతూ ఇబ్బంది పడుతున్న మనుషులు చాలామంది ఉన్నారు ఈ రోజుల్లో. అలాంటి వాళ్ళని రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏడిపిస్తున్న విధానం అండి. అందరూనా మేడం అంటే నేనైతే ఖచ్చితంగా అన్ని ఊళ్ళల్లోనే ఇలాగే ఉందని నేను చెప్తాను. అది నేను చెప్తున్నాను, నేను ఛాలెంజ్ విసురుతున్నాను రెవెన్యూ డిపార్ట్మెంట్కి కూడా. మీరు రేటింగ్ అనేది మీకు పెట్టుకోండి, మీకు గనక ఒక కంప్లైంట్ బాక్స్ పెట్టుకోండి, లేకపోతే ప్రతి డిపార్ట్మెంట్లోనూ కంప్లైంట్ బాక్స్ పెట్టండి. మీ మీద ఎన్ని కంప్లైంట్లు ఉంటాయో, మీరు చేసే పనులకి మీ వల్ల ఎంత హర్ట్ అవుతున్నారో ప్రజలు, వాళ్ళ జీవితం అంతా మీ ఆఫీసుల చుట్టూ తిరిగి ఎంత ధారపోస్తున్నారో ఆ కంప్లైంట్ బాక్స్లో కనుక వేస్తే అది మీరు ఎట్లాగనేది మీడియా ముఖంగా తీయాలి కంప్లైంట్ బాక్సుల్లోంచి లెటర్లు, అప్పుడు అర్థమవుతుంది. ఒక మనిషి ఓటు అప్లై చేసుకోవాలన్నా ఎంఆర్ఓ పెత్తనం. అరే నాయన ఈ ఊర్లోనే ఉన్నాను, నేను ఇక్కడ బిజినెస్ చేసుకుంటాను, నాకు ఇక్కడ పొలాలు ఉన్నాయి, వేరే ఊరు వెళ్ళి పిల్లల చదువుల కోసం ఉన్నానంటే కుదరదు. ఆయన కుదిరిన వాళ్ళకి కుదురుతుంది, ఆయనకి నచ్చపోతే కుదరదు. ఇదేం రూల్ అండి? ఎంఆర్ఓ, విఆర్ఓ, తహసీల్దారు ఈ వీళ్ళ పెత్తనాలు పల్లెటూర్లలో మరీ ఎక్కువ ఉందండి. సిటీ సంగతి నాకు అసలు తెలియదు. ఇది విలేజ్ గురించి నేను మాట్లాడుతున్నాను. ఈ విలేజ్లో వీళ్ళ ముగ్గురు పెత్తనాల మీద ఎవ్వరూ పనికిరారండి. వాళ్ళని దాటి ఏ పని చేయడానికి లేదు, గట్టిగా మాట్లాడటానికి లేదు. మాట్లాడితే తర్వాత ఏమైనా పనులు చేయరేమో భయం. మళ్ళీ ఆ పేపర్లో వెళ్తే ఏమన్నా అది పట్టా భూమి, బంజరు భూమి, లేకపోతే వీళ్ళది కాదు అని రాసి ఒక స్టాంప్ వేసిపోతే మళ్ళీ మనకేంటని చెప్పని. దయచేసి ప్రజలను అర్థం చేసుకోండి. మీ జోబులో 10 రూపాయలు పోతే మీకు ఎంత బాధ కలుగుతుందో అవతల వాళ్ళ ఆస్తులు పోతే కూడా అదే బాధ కలుగుతుంది. ఈరోజు కూడా ఆయన కనుక ఇట్లా వాట్సాప్ కాల్స్ చాలా వచ్చినాయి ఎంఆర్ఓ గారికి. ఆయన కనుక ఒక్క అడుగు ఆయన తెలివిగా ఉండి ఏ పోలీస్ కంప్లైంట్ ఇచ్చి నన్ను బలానా వాళ్ళు బెదిరిస్తున్నారనో ఇంకోటో చెప్తే చాలా బాగుండేదేమో. ఈరోజు ఆ ఫ్యామిలీకి అంత నష్టం కలగకుండా ఉండేది. దయచేసి బయట ఆడవాళ్ళు భర్త చనిపోయి పాస్బుక్ల కోసం తిరిగే వాళ్ళు పడిగాపులు కాస్తున్నారు. పొలాలు ఒకళ్ళ పేరుతో ఉన్నవి ఇంకోళ్ళ పేర్లతో ఎక్కేసినాయని చెప్పి పడిగాపులు కాసిన వాళ్ళు ఉన్నారు. వేరే వాళ్ళు వచ్చి ఇది నాది ఎప్పుడో మా నాన్న నాకు ఇచ్చాడు, ఈ పొలం ఆపేసేయండి, ఈ పొలం నాకే ఇచ్చేసేయండి, వాళ్ళ పేరు నా పాస్బుక్లు ఉన్నా వాళ్ళ పేరు రిజిస్ట్రేషన్లు అయిపోయినా వాళ్ళ దగ్గర లోక్ అదాలత్ కోర్టులో తీర్పులు వచ్చేసినా మా పొలం మాకు ఇచ్చేయండి అని ఆపంగానే ఎంఆర్ఓ తయారైపోతాడు. ఎందుకంటే మనకి తెలియదు, అంత పెద్ద స్థాయిలో మాట్లాడుకోవాలనే ఉద్దేశం నాకు లేదు. కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఈ హత్యని మీరు చిన్నదిగా తీసుకోమాకండి. ఎందుకంటే అందరికీ బాధలు ఒక రకంగా ఉండవు, ఒక్కొక్క రకంగా ఉంటాయి. సమస్యలు పరిష్కరించండి. మీ దాకా మీ ప్రాణాల మీదకు తెచ్చుకోమాకండి. ఎవరో పొలాల కోసం మీకెందుకు? డాక్టర్స్ వచ్చి పేషెంట్లకి 100 ఓపీలైనా చూస్తున్నారు. కనీసం ఎంఆర్ఓ ఆఫీసులో 10 మందిని కలిసి 10 మంది మనుషులకు పరిష్కారం చెప్పలేకపోతున్నారు. డాక్టర్ రోజుకి 200 ఓపీ 300 ఓపీ ఆల్రెడీ హోమియోపతి డాక్టర్ కూడా చూస్తున్నాడు. కనీసం ఎంఆర్ఓ ఆఫీసులో మీరు రోజుకి ఎంతమందికి పని చేస్తున్నారో చెప్పండి నాకు.
అందుకే కంప్లైంట్ బాక్స్ అనేది ప్రతిదీ ఉండాలి. రెవెన్యూ డిపార్ట్మెంట్తో కూడా సంబంధం లేకుండా వాళ్ళది కూడా ఆన్లైన్లో ఎక్కేస్తే మనశ్శాంతిగా ఉంటుంది ప్రతి ఒక్కరికి, ప్రజలు కూడా ఇబ్బంది పడకుండా ఉంటారు. ఓకేనా అండి? ఇలా చెప్పానని ఎవరు తప్పుగా అనుకోమాకండి. ఎవరి పెయిన్ వాళ్ళ దాకా వచ్చి ఆ డిపార్ట్మెంట్తో ఇబ్బంది పడుతుంటే వాళ్ళకి తెలుస్తుంది. అందుకే చాలామంది ఇది చెప్పి నాకు ఈ వీడియో చేసి పెట్టండి అని అడిగారు కాబట్టే నేను చేసి పెడుతున్నాను. అది కూడా నాకు పర్సనల్గా కూడా ఇలాంటి అనుభవాలు ఉన్నాయి కాబట్టి చేశాను. ఓకేనా? బాయ్ అండి.